సింహరాశి వారి ఫలితాలు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు మనకి చూపిస్తున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ వారం అంతా అన్నది చూద్దామండి. చూస్తే కనుక ఒకసారి సింహరాశిలో జన్మరాశిలో కేతువు, సప్తమ రాహువు, అష్టమ శని సంచారం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే లాభగురుడు మంచి లాభాలను తెచ్చిపెట్టే ఆలోచనలోనే ఇక్కడంతా ముందుకు కదులుతూ ఉంటుంది. మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చాలా నియమబద్ధంగా ముందుకు వెళ్ళాలనే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ధర్మకార్య ఆచరణలు ఇవన్నీ కూడా చేపడుతూ ఉంటారు. కొంత ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరితోటి కూడా ఆర్గ్యూలు చేయకుండా, ఎటువంటి విషయాల్లోనూ తలదూర్చకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. మీ సన్నిహితులైనా సరే, మీరు ఏదైనా కొనుక్కున్నారని కానీ, నిల్వ చేసుకున్నారని కానీ, ఇలాంటివి ఏవి కూడా విషయాలని ఎవరికి కూడా తెలియపరచకుండా కొంత గోప్యంగా ఉండడం అనేది మంచిది. ఉద్యోగ విషయాలలో కూడా, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అన్ని లాభసాటిగానే ఉంటాయి. అన్ని రకాల వృత్తుల వారికి, అంటే వైద్య వృత్తి కానీ, లేకపోతే ఇటు టైలరింగ్లో కానీ, కళాకారులు కానీ, కెమెరామెన్లు కానీ, ఇటువంటి వీరందరికీ కూడా మంచి సదవకాశాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. దూర ప్రయాణాలు, సొంత డ్రైవింగ్లు అనేవి కూడా కొంత ఈ వారం అంతా కూడా చేయకుండా ఉండడం అనేది చాలా మంచిది. భార్యాభర్తలు వాదన వేసుకోకుండా ఉండండి. నూతనంగా పెళ్ళైన యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వీరు భార్య లేదా భర్తతోటి వాదనలు వేయకుండా సుఖంగా ఉండడానికి కొంచెం ప్రయత్నాలు చేయండి. అనవసర ఆర్గ్యుమెంట్లకు వెళ్ళకండి. రాజకీయ నాయకులకి మంచి పలుకుబడి అది ఉంటుంది. వారి యొక్క టాలెంట్ని బాగా నిరూపించుకుంటారు. ప్రజలతోటి సన్నిహితంగా ఉంటూ వారితోటి అందరితోటి మెలగడం అనేది ఉంటుంది. విద్యార్థుల విద్యకై కొంత కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విదేశీ ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఆకస్మిక ధనలాభం, కొన్ని వస్తువులు అవి తెలియకుండా ఆకస్మికంగా మీరు ఇప్పుడు రాదు అనుకున్నది ఇప్పుడు రావడం జరుగుతుంది, ఇప్పుడు వస్తుంది అనుకున్నది ఇప్పుడు రాకపోవడం కూడా జరుగుతుంది. రెండూ జరిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే జన్మకేతు మ్యాజిక్గా ఉంటాడనమాట. అందుకోసమని దీనికై మీరు కేతువు ప్రీత్యర్థం, అంటే ముఖ్యంగా కేతు ప్రీత్యర్థం ఉలవలు ఆవుకి తినిపించడం అనేది చెయ్యండి. అలాగే గురు ప్రీత్యర్థం కూడా శనగలు ఆవుకి తినిపించడం అనేది చెయ్యండి. వారంలో ఒక్కసారి చేస్తే సరిపోతుంది. అలాగే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి. అటు ఆరోగ్యానికి ఆరోగ్యం, విజయానికి విజయం కూడా లభిస్తాయి.